ఓకే, ఎక్సైజ్ 6.2 నుంచి మనం ఇందాక 7th ప్రాబ్లం డిస్కస్ చేసాం. ఇప్పుడు 8th ప్రాబ్లం. చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇఫ్ ద థర్డ్ అండ్ 9th టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 4 and -8 రెస్పెక్టివ్లీ అన్నాడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ టర్ము, 9th టర్మ్. థర్డ్ టర్మ్ అంటే ఏం రాసుకోవచ్చు? A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D. నేను చెప్పాను ఈ 3లో ఒకటి తగ్గించి రాసుకోండి డీలు, అంతే సింపుల్. దిస్ ఈజ్ గివెన్ బై 4 రాసేసా. నౌ 9th టర్మ్ -8 అన్నాడు, అంటే ఇక్కడ A9, A ప్లస్ 9లో ఒకటి తగ్గించు 8D ఈజ్ ఈక్వల్స్ టు -8. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నౌ కమింగ్ టు ద నెక్స్ట్. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0? ఏ టర్మ్ ఏపీలో 0 అవుతుందండి? ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏని డిని పైన చేద్దాం. వెరీ సింపుల్. ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తా. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏ గెట్ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ అవుతుంది. సో 2Dలోంచి 8Dలు ఎలాగో తీయలేము, కానీ 8Dలోంచి 2Dలు తీస్తే 6Dలు అవుతుంది. సింబల్ మైనస్, ఎందుకంటే చిన్న దాంట్లోంచి పెద్ద దాన్ని. దట్ ఈస్ ఈక్వల్స్ టు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ప్లస్ అవుద్ది. 4 + 8 12. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 12/6 రాస్తాము. ఈ మైనస్ కూడా కిందకు వస్తుంది, మర్చిపోకూడదు. డివిజన్లో సింబల్స్ ఎప్పుడు చేంజ్ కావు. ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 2 times. సో మై డి వాల్యూ ఈజ్ -2. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. సో డి వచ్చిందంటే మళ్ళీ మనము ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ ప్లస్ 2D ఈజ్ ఈక్వల్స్ టు 4. సో డి వాల్యూ నాకు తెలుసు. ఐ వుడ్ లైక్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్ 2 times -2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. డి వచ్చేసి డి పెట్టాను, అంటే 2 times -2 అని. సో ఏ -4, ఎందుకని ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ 2 2s ఆఫ్ 4 ఇస్ ఈక్వల్స్ టు 4. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 + 4, ఎందుకంటే -4 యువతలంకి వస్తే +4 8. నా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే డి తెలుసు, ఎన్నో టర్ము 0 అవుతుంది అన్నాడు కనుక డైరెక్ట్ ఏఎన్ఏ 0 అనుకుంటాను. ఈ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. సపోజ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ ప్లస్ n - 1 ఇంటూ డి మస్ట్ బి ఈక్వల్స్ టు 0. అంటే ఎంత టర్మ్ని ఏ ప్లస్ n - 1 ఇంటూ డి అని మనం అనుకుంటాం. అవునా? అవునే కదా? ఇక్కడ కొద్ది నీట్గా రాస్తున్నా. -1 ఇంటూ డి. ఓకే, ఏ నాకు తెలుసు ఎంత, 8 రాసేస్తా. ప్లస్ n - 1 ఎన్నో టర్ము 0 అవుతుంది నాకు తెలియదు, వదిలేస్తా. బట్ ఐ నో మై డి వాల్యూ. డి వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, చూడు ఇక్కడ రాశారు, -2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్లస్ 8 అవతలకి వెళ్తే -8 అవుద్ది. సో n - 1 times -2 ఇలా కూడా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు -8. ఈ మైనస్ ఏమవుద్ది? క్యాన్సిల్ అవుద్ది. సో n - 1 ఈజ్ ఈక్వల్ టు 8/2, ఎందుకంటే మల్టిప్లై అవుతుంది, యువతలంకి వస్తే డివైడ్ అవుతుంది. ఇందులో 4 times. సో n - 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. n ఈజ్ ఈక్వల్స్ టు ఈ -1 యువతలంకి వెళ్తే 4 + 1 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 5th టర్మ్ కంపల్సరీ ఏమవుతుంది? 0 అవుతుంది. అలా చెక్ ఇట్ అవుట్. సో ఎలా చెక్ చేస్తాము? ఫస్ట్ టర్మ్ నాకు తెలుసు. ఫస్ట్ టర్మ్ ఎంత? 8 రాసేసా. సో దీనికి ఒక ఫిక్స్డ్ టర్మ్ కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. దీనికి -2 యాడ్ చేయాలి. దీనికి -2 యాడ్ చేసినప్పుడు 6 అవుద్ది. దీనికి ఒక -2 యాడ్ చేసినప్పుడు అంటే సపరేట్ అవుతూ ఉంటుంది, 4 వస్తుంది. ఇంకొక -2 దీనికి యాడ్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ ఒక -2 యాడ్ చేస్తే 0 వస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్ 1, A1, A2, A3, A4, A5. సో 5th టర్మ్ 0 అయ్యింది. సో మై ప్రాబ్లమ్ ఈజ్ రైట్.